దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. అతడు అనగా బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకైకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకైలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రభు ఈ వాక్య భాగాన్ని మనందరి క్షేమం కొరకై, మన ఆత్మల ప్రయోజనార్థమై ఆయనే తన ఆత్మ ద్వారా దీవించి అనుగ్రహించునుగాక. ప్రియులరా, గత కొన్ని వారాలుగా మరువబడిన పరిచారకులు, చెప్పాలంటే మరువబడిన పరిచర్యలు, కొత్త నిబంధనలో జరిగిన అతి ఘనమైన పరిచర్యలో ఉన్నత భాగాన, అగ్రభాగాన, సింహభాగాన కనిపించేవాడు భక్తుడైన పౌలు. అలాంటి భక్తుడైన పౌలు సేవా జీవితంలో సహకారులుగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల పేర్లు మనకే తెలియవు. చాలాసార్లు దెవర్ ఫర్గాటన్ మినిస్టర్స్, వారు మరువబడిన పరిచారకులు. బర్నబాను గురించి పెద్దగా మనం ఆలోచన చేయం, కానీ చదువుతూ ఉండగా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్యారెక్టర్ న్యూ టెస్టమెంట్ బిబ్లికల్ ఇమేజెస్లో, ఈ కొత్త నిబంధన వ్యక్తుల చిత్రపటాలలో లేకపోతే వ్యక్తిత్వాలలో అత్యంత ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తి బర్నబా. పెద్దగా మనం బర్నబాను గురించి ఆలోచన చేయం, కానీ ఫైనెస్ట్ క్యారెక్టర్, చాలా అద్భుతమైన వ్యక్తి. మీరు ఆలోచించేయండి, మీకు రావాల్సిన తలంపులు తప్పకుండా ప్రభు మీకు ఇస్తాడు. ఈ భక్తుని జీవితం ఆలోచించే కొద్దీ చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. దీన్ని యాక్చువల్గా ముగించేద్దాం అనుకుంటుండగా మళ్ళీ వేరే తలంపులు రావటం, దీన్ని కొనసాగించాల్సి వచ్చింది. 11వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన ఏమనుంది? సత్పురుషుడు. గత వారాలు మనం ఏం ఆలోచన చేసాం గుర్తుందా? బర్నబాను గురించి, బర్నబాను తయారు చేసిన సంఘాన్ని గురించి ఆలోచన చేశాం, గుర్తుంది మీకు బహుశా. రెండవది, బర్నబా కలిగి ఉన్నటువంటి సామర్థ్యం లేకపోతే వరం, అతని వరాన్ని బట్టి సంఘం అతన్ని గుర్తించింది కదా. రెండు విషయాలు అతని గుర్తింపుకు కారణాలు. ఒకటేంటి? పనిని బట్టి గుర్తించబడ్డాడు. రెండవది స్వభావాన్ని బట్టి గుర్తించబడ్డాడు. బర్నబా స్వభావాన్ని బట్టి బర్నబా గుర్తించబడ్డాడని నిన్న ఆదివారం 2వ సెషన్లో మనం ఆలోచన చేసాం. అతని స్వభావం ఎలాంటిదో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి ఆయన స్వభావం? ఆదరించే స్వభావం. ఆదరించే స్వభావానికి 3 లక్షణాలు ఉంటాయని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆదరణ అంటే ఏంటి అంటే ఎదుటి వ్యక్తి కొరతలను, కొదువలను పూడ్చేది. కొరతను చూసి పూడ్చటమే ఆదరణ. నాకేదో కొదువు ఉంది, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నాకు సమయాన్ని నాతో స్పెండ్ చేసి నన్ను ఆదరించటమే ఆదరణ. బర్నబా డబ్బిచ్చాడు, డబ్బే ఇయ్యక్కర్లా ఎదుటి వ్యక్తి కొరతలను పూడ్చడానికి. వారికి మనం సమయాన్ని ఇవ్వగలిగితే చాలు, కొన్ని మాటలు వారికి చెప్పగలిగితే చాలు, వారిని మనం నిరీక్షణతో కూడిన మాటలు వారితో చెప్పగలిగితే చాలని గత వారం ఆలోచన చేసాం. ఆదరణ అంటే ఏంటో రెండవది కూడా మనం ఆలోచన చేసాం. ఏంటో చెప్పండి? ఆదరణ అంటే రెండవ అర్థం ఏంటి? ఒకటి, కొరతలను పూడ్చేది. రెండవది, ఇద్దరి వ్యక్తుల మధ్య, అపార్థము చేయబడిన ఇద్దరి వ్యక్తుల మధ్య అభ్యంతరాలను కూల్చేది. అది పూడ్చేది, ఇదేంటి? కూల్చేది. ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయి, సంఘానికి ఒక యవనస్తునికి మధ్య అభ్యంతరాలు వచ్చాయి. ఆ అభ్యంతరాలను బర్నబా ఏం చేశాడు? కూల్చాడు. మనం దేంట్లో నిష్ణాతులు చెప్పండి? బాగుంటారు వాళ్ళిద్దరూ. ఒక్క మాట అట్లా జస్ట్ అట్లా చల్లి దూరం నుంచి ఇట్లా వేసి వస్తాం, అంతే, స్టార్ట్ అయింటుందడ. అభ్యంతరాలు లేని వ్యక్తుల మధ్య అభ్యంతరాలు సృష్టించగలగటంలో దిట్ట కొంతమంది. బర్నబా అలా కాదు. అభ్యంతరాలున్న వ్యక్తుల మధ్య అభ్యంతరాలను కూల్చి
వారిని ఏకము చేయటంలో దిట్ట బర్నబా. అది ఆదరణ అంటే. రెండవది, బలహీనుడిగా ఉన్న ఒక వ్యక్తి పక్కన ఆసరాగా నిలబడేదే ఆదరణ. బలహీనులను దూరం పెట్టేది కాదు. వాళ్ళతో తిరుగుతావు, వీళ్ళతో ఉంటావు, వీళ్ళతో మాట్లాడతారు అంటారు కదా చాలాసార్లు. కానీ వాస్తవానికి ఒక విశ్వాసి పరిచర్య, ఒక భక్తుని పరిచర్య, ఒక దైవజనుని పరిచర్య ఏంటంటే బలహీనులకు ఏం చేయాలి? ఆసరా ఇవ్వాలి. బలహీనతకు ఆసరా కాదు, వాళ్ళ బలహీనతలకు ఆసరా కాదు, వాళ్ళ బలహీనులైన వ్యక్తులకు మనం ఏమవ్వాలి? ఆసరా అవ్వాలి. వాళ్ళు ఎక్కడ బలహీనులో మనం అక్కడ వారిని బలపరిచే ప్రయత్నం చేయాలి. ఇది ఆదరణ. అందుకనే బర్నబా కొత్త నిబంధన ఆదిమ సంఘంలో అతని స్వభావాన్ని బట్టి గుర్తించబడ్డాడు. ఎట్లాగా ఆలస్యం ప్రారంభించాం కదా, వాతావరణం కూడా ప్రతికూలంగా ఉంది. మిగిలిన సంగతులు ఆలోచించేద్దాం. బర్నబా అతడు కలిగి ఉన్న సంఘం, బర్నబా అతడు కలిగి ఉన్నటువంటి వరం, గిఫ్ట్ అంటే కృపావరం కాదు అని గుర్తుపెట్టుకోండి. అతడు కలిగి ఉన్న వరం. మూడవది, బర్నబా అతడు కలిగి ఉన్న మంచితనం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం అదే. బర్నబా అతడు కలిగి ఉన్న మంచితనం. చూడండి 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన ఏమనుంది? సత్పురుషుడు. వాస్తవానికి ఇంగ్లీష్లో చూడండి గుడ్నెస్ అని ఉంటుంది, మంచివాడు అని ఉంటుంది. సత్పురుషుడు అంటే మంచివాడు అని. బైబిల్ అంతట్లో మంచివాడు అనే పేరు చాలా కొద్ది మందికి ఉంది. చెప్తారు ఎవరెవరో? పాత నిబంధనలో ఒకడు ఉన్నాడు, అహిమయస్సు అని ఒకడు. అతడు చాలా మంచివాడు అంటాడు దావీదు, అహిమయస్సు అని. పాత నిబంధనలో ఒక్కడికి ఆ పేరుంది, మంచివాడు అని, అహిమయస్సు. కొత్త నిబంధనలో సత్పురుషుడు, మంచివాడు అని పిలువబడ్డ మరొక వ్యక్తి బర్నబా కంటే ముందున్నారు. ఎవరో చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత సత్పురుషుడు, మంచివాడు అని ఉపయోగించబడిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? బర్నబా. అంతే, ఇంకెవరు లేరు. సత్పురుషులు అని కొత్త నిబంధనలో ఇద్దరు పిలువబడ్డారు. ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, రెండవది బర్నబా. పౌలుకు కూడా వాడబడ్డ ఈ పదం, అపోస్తులలో 12 మంది కూడా వాడబడ్డ ఈ పదం. కానీ బర్నబాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించాడు. అతడు సత్పురుషుడు అని అన్నాడు. ఎలాంటి సత్పురుషుడు? సత్పురుషుడు అంటే సరే మంచివాడు అనుకుందాం మనం అర్థమయ్యే భాషలో. మంచివాడు అంటే మనం ఈ పదం ఎంత విచ్చలవిడిగా వాడేస్తామో. చాలా మంచోడన్నా, చాలా మంచిదన్నా, మనకు డబ్బులు ఇస్తే చాలు మంచోళ్ళు అయిపోతారు, సహాయం చేస్తే చాలు మంచోళ్ళు అయిపోతాం. ఆ అవసరానికి మనం డబ్బు ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అయిపోతాం, వాళ్ళు అడిగింది మనం నెరవేర్చలేకపోతే చెడ్డోళ్ళు అయిపోతాం. ఇది మన మంచితనం. కానీ బర్నబా మంచితనం అన్నది భౌతికమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు. బైబిలే దానికి ఆధారం ఇస్తుంది. చూడండి 11వ అధ్యాయం 24వ వచనం మరలా చదువుతున్నాను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు అని ఉంది. ఈ రెండిటి కలయికే అతని మంచితనం. ఒకటి పరిశుద్ధాత్మ నింపుదల, రెండవది అద్భుతమైన విశ్వాసం. ఈ రెండు కలవగా అతనిలో ఏం ఏర్పడింది చెప్పండి? మంచితనం. అంటే ఇతని మంచితనం దైవికమైనది, ఇతని మంచితనం భౌతికమైనది కాదు, ఈ లోకంలో కనిపించే మంచితనం కాదు. ఇతని మంచితనం దైవికమైనది. అతడు కలిగి ఉన్న మంచితనంలో మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, అతని మంచితనం ఎలాంటిది చెప్పాలి? దైవికమైనది. గాడ్లీనెస్ అంటారు దాన్నే, గుడ్నెస్ ఆఫ్ గాడ్ అంటారు. అది దేవుని మంచితనం. దేవుడికి ఎలాంటి మంచితనం ఉందో అలాంటి మంచితనం కలిగిన వాడు బర్నబా. ఈయన మంచితనం దైవికమైన మంచితనం. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడగా ఇతడు మంచివాడయ్యాడు, విశ్వాసముతో నిండుకోగా ఇతడు మంచివాడయ్యాడు. పరిశుద్ధాత్మ విశ్వాసం ఈ రెండూ కలవగా అతనిలో మంచితనం ప్రదర్శించబడింది, బయటికి వచ్చింది. ఆనాడు ఆదిమ సంఘం ఆ మంచితనాన్ని అనుభవించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చూద్దాం. అతడు ఎలా మంచివాడో, అతని మంచితనం ఎందుకు దైవికమైనదో, ఆ దైవికమైన మంచితనం ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటుందో క్లుప్తంగా ఒక 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటిది దైవికమైన మంచితనం అంటే ఎలా ఉంటుంది? మొదటి సందర్భం దగ్గరికి దయచేసి రండి. 11వ అధ్యాయంలోనే 4వ అధ్యాయంలో అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుదాం. దానికంటే ముందు మరొక వచనాన్ని మనం చదువుదాం. 35వ వచనం, వారు
ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి. అంటే అక్కడ ఏమున్నాయి? ఆదిమ సంఘంలో ఏమున్నాయి? అక్కరలు ఉన్నాయి. ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? అక్కర కలిగిన వ్యక్తులు ఉన్నారు. బాగా వినాలి మా, వచ్చేదే ఆదివారం బైబిల్ స్టడీ కూడా ఎగరగొడతారు. ఇప్పుడైనా వినండి కనీసం, లేకపోతే ఎట్లా బాగుంటాను చెప్పండి ఆత్మీయంగా. ఇప్పుడు కూడా ఎక్కడో ధ్యాస పెట్టుకుంటే ఎట్లా? దయచేసి వినండి. ఆదిమ సంఘంలో ఎవరున్నారు? ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? అక్కర కలిగిన వారు ఉన్నారు. ఏ అక్కర కలిగిన వారు ఉన్నారు? ఆర్థికపరమైన అక్కరలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి ఆదిమ సంఘంలో. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం చేశారు మరి ఈ అక్కరలను చూసిన వ్యక్తులు? ఏం చేశారు? ఇప్పుడు చూడండి 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను. ఇతని మంచితనం దైవికమైనది. ఎందుకు అనంటే తనకున్నవన్నీ ఎవరికిచ్చాడు? చెప్పాలి, ఎవరికిచ్చాడు? అక్కరలో ఉన్నవారికి ఇచ్చాడు. తనకున్నవన్నీ అక్కరలో ఉన్నవానికి ఇచ్చాడు. కొంచెం నేను మార్చి చెప్తాను, ఇదే పదాన్ని కొంచెం మార్చి అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. ఇతరుల కొరకై తనకున్నదంతా ఇచ్చేశాడు. ఇప్పుడు తానేమయ్యాడు? తనకున్నదంతా ఇచ్చేస్తే ఈయనేమవుతాడు? ఖాళీ అవుతాడు. బైబిల్లో ఈ పదం ఇలా ఉంటుంది, రిక్తుడయ్యాడు. బర్నబా ఇతరులకు ఇచ్చి తానేమయ్యాడు? రిక్తుడయ్యాడు. ఇతరుల కొరకై రిక్తులు కావటమే, ఇతరుల కొరకై ఇతరులకు ఇచ్చి మనము ఖాళీ అయిపోతామే, రిక్తులం అయిపోతామే, అదే అతని మంచితనం. ఇదే పదం మరొక వ్యక్తికి వాడబడింది బైబిల్లో. ఎందుకు దైవికమైన మంచితనం అన్నాం? చూడండి దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఎందుకు రిక్తుడయ్యాడు? మన ప్రభు రిక్తుడు కావటానికి కారణం ఏంటి? ఖాళీ కావటానికి కారణం ఏంటి? చెప్పాలి మీరే. మన ప్రభు ఎందుకు రిక్తుడయ్యాడు? మన నిమిత్తమై రిక్తుడయ్యాడు ఆయన. బర్నబా ఎవరి కోసం రిక్తుడయ్యాడు? ఇతరుల నిమిత్తమై రిక్తుడయ్యాడు. తనవన్నీ ఇతరులకిచ్చి ఈయన ఖాళీ అయిపోయాడు. తనకున్నవన్నీ ఇతరులకిచ్చి ఇతను రిక్తుడైపోయాడు. మంచితనం అంటే మనం అనుకునే మంచితనం కాదు ఇది. అక్కర కలిగిన వారి కొరకై అవసరమైతే తనకున్నదంతా ఇవ్వగలిగేంత మంచితనం, ఇతరుల కొరకై తాను ఖాళీగా నిలబడగలిగేంత మంచితనం, ఇతరుల కొరకై తనకున్నవన్నీ కోల్పోయి ఇతను రిక్తుడుగా మారేంత మంచితనం. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కనిపిస్తుంది. అదే లక్షణం ఈ భక్తునిలో కూడా కనిపిస్తుంది. ప్రియులరా, సత్పురుషుడు అనంటే, మంచివాడు అంటే మన భాషలో మనకైన అర్థమయ్యే మంచితనం కాదు. ఇతరుల కొరకై మనము రిక్తులు కావటం, ఇతరుల అవసరాల దగ్గర, ఇతరుల కొరత దగ్గర, ఇతరుల అక్కర దగ్గర కొరకై అవసరమైతే మనమే వారి నిమిత్తం రిక్తులుగా మారటం. ప్రభువును అంగీకరించిన చాలామంది రిక్తులైన ఆనవాళ్ళు బైబిల్లో ఉన్నాయి. సమయం లేదు, నేను చెప్పట్లేదు. కొత్త నిబంధనలోనే అప్పుడే ప్రభువు నమ్ముకున్నాడు ఒక ఆయన. లూకా సువార్త 19వ అధ్యాయంలో నిలవబడి ఇలా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో ఏమన్నాడు? సగము బీదలకు ఇస్తున్నాను అంటాడు. రెండవది, ఎవని యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే ఎంత? 4 గంటలు చెల్లిస్తాను. ఇంకేముంది ఈయన దగ్గర? అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తా, నా ఆస్తిలో సగం బిడ్డలకు ఇచ్చేస్తా. ఇంకేముంది ఈయన దగ్గర చెప్పండి? తనకున్నవన్నీ కోల్పోయిన వారు, అది మంచితనం. ఇతరులవి మనకు కావాలి అని కోరుకునే ఈ తరంలో
మనకు చెందని వాటిని కూడా మనమే అనుభవించాలి, పొందాలి అని పరుగెత్తే ఈ కాలంలో మంచితనం దైవికమైనది అంటే ఇతరుల కొరకు ఖాళీ కావటం ప్రియులరా. ఇప్పుడు చెప్పండి, ఈ ఉదయకాలం ఏ సందర్భంలోనైనా, ఏ సంఘటన దగ్గరైనా మనది ఇతరులకిచ్చి ఖాళీ అయిన సందర్భాలు ఉన్నాయా? ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన చెప్పండి. నీది ఇచ్చేసి నువ్వు ఖాళీగా నిల్చున్న సందర్భాలు ఉన్నాయా? నీది వారికి ఇచ్చేసి నీవు ఖాళీగా నిల్చున్న సందర్భాలు ఉన్నాయా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు పాత నిబంధనలో, అన్నీ వదులుకున్నవాడు, మంచివాడు. ఇంకొకరు ఉన్నారు. ఆ వ్యక్తిని చదువుకొని మరలా మనం బర్నబా దగ్గరికి వద్దాం. హెబ్రీ పత్రిక చూడండి, 11వ అధ్యాయం. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ క్యారెక్టర్. పాత నిబంధనలో 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక, 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఐగుప్తు ధనం వదులుకున్నాడు, పాప భోగాలను వదులుకున్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి వదులుకున్నాడు. సకల విద్యా ప్రవీణుడు 40 ఏండ్లు మిద్యానులో గొర్రెలు కాశాడు, తెలుసా? సకల విద్యా ప్రవీణుడు 40 ఏండ్లు మిద్యానులో గొర్రెలు కాశాడు. 40 ఏండ్లు అరణ్యములో తన కుటుంబంతో పాటు ప్రయాణం చేశాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఫర్ సేక్ ఆఫ్ హిస్ పీపుల్. తన ప్రజల కొరకై తనకున్నదంతా కోల్పోయినవాడు ఈ నాయకుడు. ఈయన రిక్తుడయ్యాడు. ఈయన ఏమి కూడబెట్టుకోలే, ఈయనేమి సంపాదించుకోలే. 40 ఏండ్ల మిద్యాను అనుభవం వారి కొరకే, 40 ఏండ్ల అరణ్య యాత్ర కూడా వారి కొరకే. ఏది మిగుల్చుకోలే, అంతా ఇచ్చేశాడు. ఐగుప్తు ధనం ఇచ్చేశాడు, అల్పకాల పాప భోగాలు విడిచిపెట్టాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనే ఆ స్థితిని, స్థానాన్ని కోల్పోయాడు. తన ప్రజల కొరకై రిక్తుడై లోకాన్ని విడిచిపెట్టి నమ్మకమైన సేవ చేసి లోకాన్ని విడిచి వెళ్ళిన మరొక మంచివాడు ఈ మోషే. ఇప్పుడు చెప్పండి, ఇతరుల కొరకై నీవెప్పుడైనా నీకున్నదంతా ఇచ్చి ఖాళీ అయ్యావా? ఒక్కటే ఉన్నదంతా అంటే ఆస్తి ఇవ్వమని చెప్పట్లా నేను. అక్కరలో, అవసరతలో ఇది నా దగ్గర కంటే వీళ్ళ దగ్గర ఉంటేనే వీరికి ప్రయోజనం అని అర్థమై ఇచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? నీవు ఖాళీ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అది దైవిక మంచితనం. మంచితనం అంటే అది దైవిక మంచితనం. అంటే ఇతరుల కొరకై రిక్తులుగా మారటం, అది మొదటిది. రెండవది, దైవిక మంచితనానికి మరొక లక్షణం ఉంది, చూడండి. అది బర్నబాలో కనిపిస్తుంది. 11వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 25 నుండి 26 వరకు చదువుదాం. 25 నుండి 26 వరకు చదువుదాం. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. కొంచెం జాగ్రత్తగా వినండి. సందర్భం ఏంటంటే 11వ అధ్యాయం 19వ వచనంలో స్టెఫెను విషయంలో శ్రమ వచ్చింది. వినాలి. స్టెఫెను విషయంలో శ్రమ వచ్చింది. మొత్తం చెదిరిపోయారు. ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులంతా చెదిరిపోయారు. కొంతమంది ఈ ఫెనికే, కుప్రా, అంతియోక ప్రాంతాల వరకు చెదిరిపోయారు, చాలా చెదిరైపోయారు. ఆ అంత్యోకయ ప్రాంతానికి వచ్చినటువంటి కొంతమంది విశ్వాసులు, మనలాంటి విశ్వాసులే, నీలాంటి నాలాంటి విశ్వాసులు, సామాన్యమైన విశ్వాసులు, శ్రమ తరువాత కూడా అంత్యోకయ ప్రాంతంలో మాట్లాడుతూ కొంతమందికి సువార్త ప్రకటించారు. వాళ్ళు యేసు ప్రభువుని ఎరిగి వారు ప్రభువుని నమ్ముకున్నారు. చిన్న సంఘం ఏర్పడింది. అక్కడ సేవకుడు పనిచేయలా. అంత్యోకయలో నీలాంటి వ్యక్తులు పనిచేయగా సంఘం ఏర్పడింది. నీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు పనిచేయగా కొంతమంది సామాన్యులు, స్త్రీలు, పురుషులు మాట్లాడుతూ సువార్తను ప్రకటించి అంత్యోకయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంత్యోకయలో సంఘం ఏర్పడింది అన్న సంగతి యెరూషలేముకు తెలిసింది. యెరూషలేములో ఉన్న పెద్దలకు తెలిసింది. అప్పుడు ఏం చేశారంటే బర్నబాను వీరి దగ్గరికి పంపారు. వచ్చి చూశాడు బర్నబా. దైవ కృప వారి దగ్గర అద్భుతంగా కనిపించింది. చాలా సంతోషించాడు. ఈయన ఆనందించి వారితోనే ఉండిపోయాడు. ఈయనను వెళ్ళి ఆ సంఘాన్ని చూసుకోమని బాధ్యతను అప్పగించింది ఎవరు?
యెరూషలేము సంఘం. ఇప్పుడు బర్నబా ఏ సంఘానికి నాయకుడు? అంతియోకయలో ఉన్న కొత్త సంఘానికి నాయకుడు అయ్యాడు. ఈయన మనమైతే ఏం చేస్తాం, ఇంకెవరిని రాని వస్తుంటే నువ్వు వాడు ఉండదు, వాడు చూసుకోపోను, వీడికి వద్దు నువ్వు అంటాం మనం. ఇంకెవరన్నా వస్తుంటారు కొంతమంది మన సంఘానికి వస్తే, మీరు రావద్దు, మీరు ఇంకో చోట పని ఉంది కదా, పని లేని చోట అడపోయి పని చేసుకోండి. ఇక్కడ ఎవరున్నారు? ఎందుకని నమ్మనికి లేదు ఈ కాలం మనుషుల్ని. దగ్గరకు తీసుకుంటే సరికి కిందనే ఏదో ఒకటి పెట్టేస్తారు. అందుకని అలాంటి మనుషులున్న ఈ కాలంలో బర్నబా అయితే మనమైతే అట్లా ఆలోచించేవాళ్ళం. బర్నబా అలా చేయలే. అంతియోకయ సంఘములో తాను చాలనని, తాను సరిపోనని ఇతను చేసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి 25వ వచనం. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. అంతియోకయకు తోడుకొని వచ్చాను. అంతియోకయములోకి తోడుకొని వచ్చి ఏం చేశారు ఇద్దరు? చూడండి 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు ఏమనుంది? వాక్యము బోధించిరి. అంతేనా? అంతటితో అయిపోలా. అంతియోకయలో ఉన్నాడు. మీకు ఇంకో విషయం తెలుసా? బర్నబా యెరూషలేమును వదిలేసి అంతియోకయలో సెటిల్ అయిపోయాడు. పౌలు తార్సును వదిలేసి అంతియోకయలో సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి 13వ అధ్యాయం 1వ వచనం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, ఎందుకంటే ఈయనే కదా మెయిన్ హెడ్, నీగరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. కనిపిస్తుందా మీకు ఆ మాట? ఇప్పుడు సౌలు కూడా ఏమైపోయాడు? కొత్తగా నమ్ముకున్న సౌలు కూడా ఇప్పుడు ఏమైపోయాడు? అనగా పౌలు కూడా ఏమైపోయాడు? బోధకుడయ్యాడు. బాగుందా ఇంతవరకు? ఇంకా కొంచెం ముందుకు రండి. 11వ అధ్యాయం, క్షమించండి, 13వ అధ్యాయం 1వ వచనం, 7వ వచనం. 13వ అధ్యాయం 7వ వచనం. ఇతడు వివేకము గలవాడై సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద ఉండెను. మీరు ఆ వరుస నాకు చెప్పండి. అతడు బర్నబాను, తర్వాత పేరు ఎవరిది ఉంది? సౌలు. ముందు ఎవరు ఉన్నారు? ఎవరి పేరుంది? 13:1 ఎవరి పేరుంది? బర్నబా. లాస్ట్లో ఎవరి పేరుంది? మొదట ఎవరి పేరుంది? 13:1 బర్నబా పేరు. లాస్ట్లో ఎవరి పేరుంది? సౌలు. ఇప్పుడు 13:7 మధ్యలో ఉన్న వాళ్ళు లేరు, ఎగిరిపోయారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? బర్నబా, సౌలు. అట్లే కొంచెం కిందికి రండి, 46వ వచనానికి రండి. 13వ అధ్యాయం 46వ వచనం. ఇప్పుడు చదవండి. అప్పుడు అరే ఎవరు వచ్చారు ముందుకి? ఇప్పుడు మీరు తర్వాత అధ్యాయాలన్నీ చదవండి. ఎవరు ముందు కనపడతారు? 13వ అధ్యాయం 46 మొదలుకొని ఎవరు కనపడతారో తెలుసా? బర్నబా, పౌలు కాదు. పౌలు, బర్నబా. దైవిక మంచితనం అంటే ఏంటో తెలుసా? అవసరమైతే తన స్థానాన్ని ఇతరులకు ఇచ్చేయటం. తన స్థానం. అంతియోకయలో ప్రధానమైన నాయకుడు బర్నబా. తాను చాలను అని అర్థమైన తర్వాత, నాకంటే మరొక వ్యక్తి యోగ్యుడు అని గుర్తించిన తర్వాత, ఆ యోగ్యుని తీసుకువచ్చి అంతియోకయ సంఘంలో పెట్టి అతనినే ప్రధానమైనటువంటి వ్యక్తిగా చేసి వెనక్కు వెళ్ళిపోయాడే, అది మంచితనం. స్థానాల కోసం కొట్లాడుకుంటున్న ఈ రోజుల్లో, స్థానాల కోసం సంఘాలనే చీలుస్తున్న ఈ రోజుల్లో, స్థానాల కోసం దేవుణ్ణి, భక్తిని విడిచిపెడుతున్న ఈ రోజుల్లో, తనకంటే యోగ్యుడైన వ్యక్తి కనబడగా తన స్థానాన్ని ఆయనకిచ్చి, నా ద్వారా కంటే నీ ద్వారా సంఘానికి ప్రయోజనమని తన స్థానాన్ని ఆ దైవజనునికి అప్పగించి వెనక్కు వెళ్ళిపోయాడు. చూడండి, అది మంచితనం. ఇప్పుడు చెప్పండి, నీ స్థానాన్ని ఇతరులకు ఇవ్వగలవా? ఆ స్థానంలో వినాలి, ఆ స్థానములో నీకంటే ఇతరులు బాగా పనిచేస్తారని అర్థమైనప్పుడు నీ స్థానాన్ని ఇతరులకు విడిచిపెట్టగలవా? నీకంటే ఇతరుల ద్వారా సంఘానికి ప్రయోజనమని అర్థమైనప్పుడు నా స్థానాన్ని రేపటి దినాన మరొకరికి విడిచిపెట్టగలనా? ఇది నాకు కూడా. అది మంచితనం. ఇదే పని చేసిన వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నారు. ఎవరు? బైబిల్లో, కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే ఫిలిప్పీ పత్రిక, విడిచిపెట్టకూడని స్థానమని, ఆయన దేవుని స్థానాన్ని కలిగి ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు.
ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన మన కొరకై దాసుడయ్యాడు. మనల్ని ఏం చేశాడు? ఏలికలుగా చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఆయన తనతో పాటు తన కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చుండబెట్టాను. తన కుమారుని స్థానాన్ని కుమారులుగా మనకిచ్చాడు. తన స్థానాన్ని మన కొరకై విడిచిపెట్టాడు. తన స్థానాన్ని మన నిమిత్తమై వదులుకున్నాడు. ఇది నా హక్కు అనలా, మనమైతే హక్కు అంటాం. చూడండి మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూడండి. దేవుని స్వరూపము కలిగిన వాడయి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని. ఇది ఎవరిలో కనిపిస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తులో. అదే లక్షణం ఎవరిలో కనిపిస్తుంది? బర్నబాలో. తన స్థానాన్ని ఇతరుల కొరకు వదిలిపెట్టి వెళ్ళిపోగలడం, తన స్థానాన్ని ఇతరుల కొరకు విడిచిపెట్టగలగడం. నా హక్కు అని కొట్లాలా. మనమైతే ఏం చేస్తాం? ఈ స్థానం నా హక్కు, ఇది దేవుడు నాకు ఇచ్చిన హక్కు, ఇది నా రైట్, ఇది నేను ఇక్కడి నుంచి వదిలేదే లేదు, ఇక్కడ నుంచి కదిలేదే లేదు. దిస్ ఈజ్ మై ప్లేస్, దిస్ ఈజ్ మై పొజిషన్. నీ ప్లేస్లో నీవు ఉండు చాలాసార్లు మనం అనేది. కానీ తనకంటే పౌలు యోగ్యుడు అని గుర్తించిన తర్వాత, వింటున్నారా ఈ మాట? నీకంటే ఆ వ్యక్తి ద్వారానే ప్రజలకు క్షేమం, దేవునికి మహిమ అని అర్థమైన తర్వాత అవసరమైతే ఆ స్థానాన్ని వారి కొరకై విడిచిపెట్టగలిగితే అది మంచితనం. బర్నబా మంచితనం అదే. స్థానాల కొరకు కొట్లాడుకుంటున్న ఈ తరంలో ఈ బర్నబాలు ఉంటే సంఘాల్లో సమస్యలే ఉండవు అసలు. బర్నబా మంచితనం 2 రకాలు, దైవికమైనది. ఒకటేంటి చెప్పండి? తన స్థానాన్ని ఇతరుల కొరకై తాను రిక్తుడు అవటం. రెండవది అవసరమైతే తన స్థానాన్ని ఇతరులకు ఇచ్చేయటం. మూడవది ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 39వ వచనం. 15వ అధ్యాయం 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇతరుల కొరకై రిక్తుడైన బర్నబా, ఇతరులకై తన స్థానాన్ని ఇచ్చేసిన బర్నబా మాత్రమే కాదు, ఇతరుల నిమిత్తమై తానే పూర్తిగా మరుగైపోయిన బర్నబా. హి వాజ్ డిజపియర్డ్, ఇక లేడు, కనపడ్డాం. జనరల్గా ఇలా ఆలోచించేయండి. మనమైతే ఏం చేస్తాం? మనం సపరేట్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాం, అంతేనా? వాదం కలిగింది, సపరేట్ మార్కుని ఎంటబెట్టుకుని వెళ్ళి సపరేట్ మినిస్ట్రీ, మనం ఈ వైపు వెళ్ళి పరిచర్య చేద్దాం, పరిచర్య ఆగకూడదు అంతే అని చేస్తాం. పౌలు ద్వారా ఎలాంటి పరిచర్య జరుగుతుందో బర్నబాకు తెలుసు. పౌలు నిమిత్తమై బర్నబా వెనక్కు తగ్గాడు, మార్కు నిమిత్తమై బర్నబా వెనక్కు తగ్గాడు. 100 మందిని సిద్ధపరచడం కంటే ఈ బలహీనుడైన ఈ ఒక్కని కొరకై కుప్రకు వెళ్ళిపోయాడు. ఈ ఒక్కడిని తయారు చేసి మళ్ళా వదులుతాడు. కొలసీ పత్రికలో అంటాడు బర్నబా, ఆ మార్కు మంచి పరిచారకుడు. 4వ అధ్యాయంలో మీరు చూడండి, నేను సమయం లేదు, నేను తిప్పట్లేదు. తిమోతి 2వ పత్రికలో అంటాడు మార్కును వెంట పెట్టుకొని రమ్ము, పరిచారం నిమిత్తమై అతడు నాకు ప్రయోజనకరమైన వాడు అంటాడు. 1000 మందికి వాక్యం చెప్పడానికి వెళ్ళాల బర్నబా, బలహీనుడైన ఒక్కరిని తయారు చేయటానికి కుప్రకు వెళ్ళిపోయాడు. తర్వాత ఏమయ్యాడో ఖచ్చితంగా తెలియదు, కానీ ఒక్క లేఖనాధారం ఉంది, పౌలు బర్నబాలు మళ్ళీ కలిశారు అని. కారణం ఏంటంటే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు, విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరగటానికి నాకు బర్నబాకు అధికారం లేదా అని అంటాడు. అంటే అప్పటికి వాళ్ళ మధ్య మరలా తిరిగి రిస్టరేషన్ జరిగింది అని ఉద్దేశం.
బర్నబా పౌలు మళ్ళీ కలిసి ఉండొచ్చు అని ఒక వ్యాఖ్యానం ఉంది. కానీ బైబిల్ బయట సమాచారం ఏంటంటే కుప్రలోనే హతసాక్షి అయ్యాడు బర్నబా అని కొంతమంది అంటారు. కాదు, మిలాన్లో తర్వాత అలెగ్జాండ్రియాలో బర్నబా బిషప్గా పనిచేశాడు. అక్కడే చాలా ఏండ్లు వాక్యం బోధించి అక్కడే హతసాక్షి అయి ఉండవచ్చు అని మరికొంతమంది అంటారు. రెండు వాదనలు ఉన్నాయి. కుప్రలోనే హతసాక్షి అయిపోయి ఉండొచ్చు, మ్యాక్సిమం హతసాక్షి అయ్యాడని మాత్రం అంటారు. లేదా అలెగ్జాండ్రియాలో ఒక చర్చికి, ఒక సంఘానికి బిషప్గా ఉండి క్లెమెంట్ అని ఒకడు కనిపిస్తారు. ఎక్కడ? ఫిలిప్పీ పత్రికలో క్లెమెంట్ అనే ఒక వ్యక్తి నాయకుడు ఫిలిప్పీ పత్రికలో. ఆ నాయకుడిని తయారు చేసింది బర్నబానే అని అంటారు మరొక వాదన. బైబిల్ తెలియని వాళ్ళకి ఏం క్లెమెంటో ఏం బర్నబా అనుకుంటుంటారు కొంతమంది. సరే, బైబిల్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది లేండి. ఏందన్నా క్లెమెంట్ ఫిలమెంట్ మాదిరి బల్బులో అని మీరు అనుకుంటారేమో. క్లెమెంట్ అనే వ్యక్తి ఫిలిప్పీ పత్రికలో ఉన్నాడు. ఆ క్లెమెంట్ అనే వ్యక్తి అప్పటి కాలంలో అతను కూడా ఒక నాయకుడు. ఆ నాయకుడిని అలెగ్జాండ్రియా అనే సంఘంలో బర్నబా తయారు చేశాడని మరొక వాదన ఉంది. కానీ బర్నబా చేసిన పరిచర్య మరుగైన పరిచర్య. ఇతరులను ప్రపంచానికి పరిచయం చేసి, ఇతరులను సంఘానికి పరిచయం చేసి తాను మరుగైపోయినవాడు బర్నబా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఆ లక్షణం కనిపిస్తుంది. ప్రియులరా, మంచితనం అని అంటే మనలాంటి మంచితనం కాదు. బర్నబాది దైవికమైన మంచితనం. ఇతరుల కొరకై రిక్తులు అవ్వటం, మనకున్నవన్నీ ఇవ్వగలిసి రావటం, ఇతరుల కొరకై మన స్థానాన్ని ఇచ్చేయగలగటం, ఇతరుల కొరకై మనం మరుగైపోవటం, ఇది బర్నబాలో కనిపించే లక్షణం. ఈ లక్షణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కనిపిస్తుంది. దయచేసి అట్టి మంచితనాన్ని మనం కూడా కలిగి ఉండటానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం.